క్రీస్తునందు ప్రియమైన వారలారా, ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రార్థనా పోరాటమునకు మిమ్మల్ని అందరూ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. మనమందరం కలిసి ప్రార్థన చేసుకొని ఈ ప్రార్థనా పోరాటమును మనం ప్రారంభించుకుందాం. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నేను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థనా పోరాటములో ఇంకా అనేక మంది జాయిన్ అయ్యి దీవించబడినట్లు సహాయం చేయము. ప్రతి దినము ఈ ప్రార్థనా పోరాటము ద్వారా మా జీవితంలో మీరు చేర్చున్న గొప్ప కార్యములను బట్టి నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. ఈ ప్రార్థనా పోరాటములో నిన్ను ఆరాధించి నీ వాక్యమును ధ్యానించి అనేక మంది కొరకు ప్రార్థనా విజ్ఞాపనలు చేస్తూ ఉంటుండగా మా ప్రార్థనలు ఆలకించి ప్రతి ఒక్కరి జీవితంలో మీరు గొప్ప కార్యాలు చేయమని యేసు నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా, నీవు ఎన్నడూ మారవయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. సోలిన వేళలలో బలము లేనప్పుడు, సోలిన వేళలలో బలము లేనప్పుడు ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నన్ను ఆదరించి నడిపావయ్యా, యెహోవా షాబోత్ నీవే, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. సగమంతా రెండు చేతులు పైకెత్తి దేవానికి స్తోత్రం. నా సర్వము నీవయ్యా, యేసు 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 నీకే స్తోత్రం. హృదయపూర్వకంగా యేసు నీకే వందనాలు. దేవా నీవే 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 నా బలం, నీవే నా కొండ, నీవే నా ఆశ్రయము.
నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా. ప్రియుడవు ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. హృదయపూర్వకంగా జీవం నీవేనయ్యా, స్నేహం నీవేనయ్యా. స్వరమెత్తి ప్రియుడవు ప్రియుడవు నీవేనయ్యా, సర్వస్వం నీవేనయ్యా. నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. యేసయ్యా మీకే స్తోత్రం. పరిశుద్ధుడా పరిశుద్ధాత్మ దేవానికి స్తోత్రం. యేసయ్యా మీకు వందనాలు. సజీవుడా నా బలమైన దేవానికి స్తోత్రం, మృత్యుంజయుడానికి స్తోత్రం. ఏమిచ్చి నీ రుణం మేము తీర్చుకోలేమయ్యా. దేవానికి స్తోత్రం స్తోత్రం అని వ్యక్తిగతంగా ప్రభుని స్తుతిద్దాం, ప్రభుని ఆరాధన చేద్దామని. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా, పరిశుద్ధుడా దేవానికి స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా యేసయ్యా. అలలు లేచినను, తుఫాను ఎగసినను, అలలు లేచినను, తుఫాను ఎగసినను, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా, కాపాడే దేవుడవయ్యా. నీవు ఎన్నడు మారవయ్యా, నా బలమంతా నీవేనయ్యా, నా బలమంతా నీవేనయ్యా. ఓ యేసయ్యా, బలమంతా నీవేనయ్యా, నా 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 బలమంతా నీవేనయ్యా. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ ఉదయకాల సమయంలో ఈ ప్రార్థన పోరాటంలో మనమందరం కూడా ఈ విధంగా దేవుని ఆరాధించి దేవుని స్తుతించడానికి ఆయన అనుగ్రహించిన ఈ సమయాన్ని బట్టి నేను ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాను. ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం విందాం. ఈ ప్రార్థన పోరాటం ద్వారా మనందరి జీవితాలలో ఎన్నో గొప్ప కార్యాలు ఆయన చేయించుంటుండగా ఈ ప్రార్థన పోరాటమును మనమందరం కూడా లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, అనేక మందికి ఆశీర్వాదకారకులుగా ఉందాం. ఇంకా ఎవరైనా
ఈ మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోవాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము అల్ప విశ్వాసము అనే అంశాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. లూకా సువార్త 17వ అధ్యాయము 5-6 వచనములు. అపోస్తలులు మా విశ్వాసము వృద్ధి పొందించుమని ప్రభువుతో చెప్పగా, ప్రభువు, మీరు ఆవగింజంత విశ్వాసము గలవారైతే ఈ కంబళ చెట్టును చూచి నీవు వేళ్లతో కూడా పెళ్లగింపబడి సముద్రంలో నాటబడుమని చెప్పినప్పుడు అది మీకు లోబడును. అల్ప విశ్వాసము అనే అంశాన్ని మనము ధ్యానం చేయుచున్నాం. మన ధ్యానములో మొదటి మాట, అల్ప విశ్వాసము చింతకు గురి చేయును. ప్రియులరా, అల్ప విశ్వాసం అనగా కొంచెము విశ్వాసము, కొద్ది విశ్వాసము మనలను చింతలోనికి తీసుకుని వెళుతుంది, చింతకు గురి చేస్తుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనము నుండి, అందువలన నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి. ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలోనెవడు చింతించడం వలన తన ఎత్తు మోరడు ఎక్కువ చేసుకొనగలడు? అల్ప విశ్వాసము చింతకు గురి చేయుచున్నట్లుగా వాక్యంలో మనం చూస్తున్నాం. మత్తయి సువార్త 6వ అధ్యాయము 30వ వచనము నుండి, నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా, మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయను కదా. అల్ప విశ్వాసులారా అని యేసు ప్రభువారు ఇక్కడ సంబోధించి ఉన్నారు. అల్ప విశ్వాసము మనలను చింతలోనికి నెట్టివేయుచున్నది, చింతించేటట్టుగా చేస్తుంది. ఆహారము కొరకు చింత, ఆహార్యము కొరకు చింత, ఏమి తిందుమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుకుందుమా అని అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారించుదురు. కానీ దేవుని పిల్లలమైన మనము, దేవుని యందు విశ్వాసముంచుచున్న మనము చింతపడకూడదని వాక్యం సెలవిచ్చుచున్నది. అల్ప విశ్వాసము కలిగి ఉంటే చింతపడతాము. ఆవగింజంత విశ్వాసము కలిగి ఉంటే, అమూల్యమైన విశ్వాసము కలిగి ఉంటే మనము చింతపడమని వాక్యము సెలవిచ్చుచున్నది. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్ని జనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. మనకు కావలసినవన్నీ ఆయన మనకు అనుగ్రహించే దేవుడై ఉన్నారు. ప్రియులరా, చింతలేని వారిగా మనము జీవిస్తాం. ఆకాశ పక్షులను చూడండి అంటున్నాడు, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అలాగే అడవి పువ్వులను చూడమంటున్నాడు, అవి వడకవు, కష్టపడవు, అయినను వాటిని దేవుడు చక్కగా అలంకరించి ఉన్నాడు. ప్రియులరా, దేవుడు మనకు నిశ్చయముగా వస్త్రములను అనుగ్రహించును కదా అని వాక్యములో మనం చూస్తున్నాం. ప్రియులరిక మన ధ్యానంలో రెండవ మాట, అల్ప విశ్వాసము భయమును కలిగించును. అల్ప విశ్వాసము చింతకు గురి చేయును. రెండవదిగా అల్ప విశ్వాసము భయమును కలిగించును. అల్ప విశ్వాసముతో ఉంటే మనం భయపడతాం. మత్తయి సువార్త 8వ అధ్యాయము 26వ వాక్యము, అందుకైన అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయెను. అల్ప విశ్వాసము మనలను కలవరమునకు గురి చేయుచున్నది, భయమును కలిగించుచున్నది. అందుకని అల్ప విశ్వాసులారా ఎందుకు భయపడుచున్నారని వారితో చెప్పి గాలిని గద్దించినట్లుగా వాక్యములో మనం చూస్తున్నాం. గలిలయ సముద్రములో అకస్మాత్తుగా ఒక పెద్ద తుఫాను చెలరేగింది. యేసు ప్రభువారు శిష్యులను ఒక దోణిలో ప్రయాణము చేయుచు ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు దోణి అమరమున తలగడగా చేసుకుని ఆయన నిద్రించుచున్నారు. ఆ పెద్ద తుఫానులో అలలు ఎగిసి పడుచుండగా శిష్యుల గుండెల్లో కలవరం, కల్లోల కడలిలో శిష్యుల గుండెల్లో కలవరం, నెమ్మది లేదు, భయము. అయిపోయింది మన పని అనుకున్నారు. బోధకుడానికి చింత లేదా, మేము నశించిపోవచ్చున్నాము అని శిష్యులు యేసు ప్రభువాన్ని లేపి ఉన్నారు. యేసు ప్రభువారు లేచి గాలిని గద్దించి సముద్రమును ఆజ్ఞాపించగా, తుఫానుకు ఆజ్ఞాపించగా తుఫాను ఆగిపోయింది, గాలి ఆగిపోయింది, సముద్రము మిక్కిలి నిమ్మలమైనట్లుగా వాక్యంలో మనము చూస్తున్నాం. శిష్యులతో యేసు ప్రభువారు అంటున్నారు, మీ విశ్వాసము ఎక్కడ?
ప్రతికూలమైన పరిస్థితులు మనకు ఎదురైనప్పుడు విశ్వాసాన్ని కోల్పోయే వారిగా ఉంటాం. అల్ప విశ్వాసులారా అని యేసు ప్రభువారు అంటున్నారు. వారిలో కొంచెమే విశ్వాసం అన్నది. యేసుక్రీస్తు ప్రభువారు స్వార్థ పరిచర్యలో కానా అనే వివాహములో ఆయన నీళ్లను ద్రాక్షరసముగా మార్చగా ఆయన శిష్యులు ఆయన యందు విశ్వాసముంచిరి అనే మాటను మనం చూస్తాం. ఆయన యందు విశ్వాసముంచిన వారిలో ఈ ప్రతికూలమైన పరిస్థితి ఎదురైనప్పుడు ఇక్కడ అల్ప విశ్వాసము కనబడుచున్నది. ప్రియులారా, మనము కూడా సముద్రము లాంటి లోకములో ఈ జీవిత యాత్రలో మన ప్రయాణము సాగుచున్నప్పుడు పరిస్థితుల వైపు చూస్తాము, గాలి వైపు, తుఫాను వైపు చూస్తాము. పరిస్థితుల వైపు చూస్తే మనకు భయం కలుగుతుంది, అయిపోయింది నా పని అనిపిస్తుంది. కానీ యేసు వైపు చూడవలసిన వారిగా ఉన్నాం. విశ్వాసమునకు కర్త అయిన యేసు వైపు చూస్తే మనకు విశ్వాసం కలుగుతుంది. యేసు మాటలు వింటే మనకు విశ్వాసం. యేసు వైపు చూస్తే మనము విశ్వాసముతో ముందుకు సాగగలము. కలవరం తొలగిపోతుంది, భయము తొలగిపోతుంది. యేసు ప్రభువారు మీ విశ్వాసం ఎక్కడా అని ప్రశ్నించి ఉన్నారు. కొంచెము మాత్రమే విశ్వాసము కలిగి ఉన్నారు. అందుచేత కలవరము. విశ్వసించువాడు కలవరపడడు అని వాక్యము సెలవిచ్చుచున్నది. విశ్వాసం లేకపోతే కలవరపడతాము, భయపడతాము. మత్తయి సువార్త 14వ అధ్యాయము 28వ వచనము నుండి పేతురు, ప్రభువా నీవే అయితే నీళ్ల మీద నడిచి నీ యొద్దకు వచ్చుటకు నాకు సెలవిమ్మని ఆయనతో అనెను. ఆయన రమ్మనగానే పేతురు దోణి దిగి యేసునద్దకు వెలుటకు నీళ్ల మీద నడిచెను. గాని గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ఓ ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. ఎప్పుడైతే యేసు వైపు చూడకుండా తన చూపును మళ్లించుకున్నాడో, గాలి వైపు చూచాడో, గలిబిలి చెందాడు. ప్రియులారా, కలవరమునకు గురైపోయాడు. భయముతో గాలిని చూచి భయపడి మునిగిపోసాగి, ఓ ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాడు. యేసుక్రీస్తు ప్రభువారు పేతురు చేయి పట్టి లేవనెత్తినట్లుగా వాక్యములో మనము చూస్తున్నాం. వెంటనే యేసు చేయి చాపి అతని పట్టుకుని, అల్పవిశ్వాసి ఎందుకు సందేహపడితివని అతనితో చెప్పెను. వారు దోణి ఎక్కినప్పుడు గాలి అణిగెను. అంతట దోణిలోనున్న వారు వచ్చి, నీవు నిజముగా దేవుని కుమారుడు అని చెప్పి ఆయనకు మ్రొక్కిరి. యేసుక్రీస్తు ప్రభువారిని వారు ఆరాధన చేశారు. వాక్యములో మనం చూస్తున్నప్పుడు అల్ప విశ్వాసము భయమును కలుగు చేస్తుంది. ప్రియులారా, ఇక మన ధ్యానంలో 3వ మాట, అల్ప విశ్వాసము ఆశ్చర్య కార్యాలను అడ్డుకొనును. మత్తయి సువార్త 17వ అధ్యాయం 17వ వచనము నుండి, అందుకు యేసు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా, మీతో నేనెంతకాలము ఉందును, ఎంతవరకు మిమ్మను సహింతును, వానిని నా యొద్దకు తీసుకుని రండని చెప్పాను. అంతటా యేసు ఆ దయ్యమును గద్దింపగా అది వారిని వదిలిపోయెను. ఆ గడియ నుండి ఆ చిన్నవాడు స్వస్థత పొందెను. తరువాత శిష్యులు ఏకాంతముగా యేసునద్దకు వచ్చి, మేమెందుచేత దానిని వెళ్ళగొట్టలేకపోతామని అడిగిరి. అందుకు ఆయన, మీ అల్ప విశ్వాసము చేతనే, మీకు ఆవగింజంత విశ్వాసముండిన ఎడల ఈ కొండను చూచి ఇక్కడి నుండి అక్కడికి పొమ్మనగానే అది పోవును. మీకు అసాధ్యమైనది ఏదీ ఉండదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానని వారితో అనెను. ప్రియులారా, అవిశ్వాసము, అల్ప విశ్వాసము అద్భుతములు పొందకుండా అడ్డుకుంటుంది. అల్ప విశ్వాసము అంటే కొంచెము విశ్వాసం ఉంటే సరిపోదు. ఆవగింజంత విశ్వాసం ఉంటే అద్భుతాలు జరుగుతాయి, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. ఆ చిన్నవాని తండ్రి, బోధకుడా ఏమైనా నీ వలననైతే నాకు సహాయం చేయమని అన్నప్పుడు యేసు ప్రభువారు అన్నారు, నమ్ముట నీ వలననైతే నమ్ము వానికి సమస్తమును సాధ్యమే. ప్రభువా నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా నాకు సహాయం చేయమని కన్నీళ్లతో వేడుకున్నాడు ఆ తండ్రి. ప్రియులారా, ఆ కుటుంబంలో ఎంతో గొప్ప అద్భుత కార్యం దేవుడు చేశాడు. చెవిటి దయ్యము, మోగదయ్యము పట్టిన ఆ కుమారుడు ద్వారా ఆ తల్లిదండ్రులకు సంతోషము లేదు, నెమ్మది లేదు. ప్రియులారా, నిద్ర లేదు. ఎన్నో నిద్ర లేని రాత్రులు వారు గడిపి ఉన్నారు. ఎందుకంటే ఆ దయ్యము ఆ కుమారుని చంపడానికి చూస్తుంది, ఫిట్స్ వచ్చేటట్టుగా చేస్తుంది, నీటిలో దుమికేటట్టుగా చేస్తుంది, అగ్నిలో పడేటట్టుగా చేస్తుంది. ఆ కుమారుని చంపడానికి చూస్తుంది ఆ దయ్యము. ఆ కుమారునికి కాపలా కాస్తున్నారు తల్లిదండ్రులు. పగలంతా కూడా ఒకరు, రాత్రంతా కూడా ఒకరు. ప్రియులరా, మోగదయ్యం పట్టింది కుమారుణ్ణి. మాటలు లేవు, పిలిచినా పలకడు. చెవిటి దయ్యము, మోగదయ్యము, చంపడానికి చూస్తున్న దయ్యము. ఆ దయ్యమును యేసు ప్రభువారు వెళ్ళగొట్టారు. శిష్యులతో అన్నారు, విశ్వాసము లేని మూర్ఖతరము వారులారా. దయ్యమును వెళ్ళగొట్టడానికి వారు వెళ్ళినప్పుడు విశ్వాసము లేని వారుగా ఉన్నారు. అల్ప విశ్వాసము చేతనే మీరు వెళ్ళగొట్టలేకపోయారని యేసు ప్రభువారు చెప్పారు. మీ అల్ప విశ్వాసము చేతనే
అల్ప విశ్వాసం ఉంటే దెయ్యములను వెళ్ళగొట్టలేము. ఆవగింజంత విశ్వాసం కావాలి, అచంచలమైన విశ్వాసం కావాలి. అప్పుడే అద్భుత కార్యం జరుగుతుంది. ప్రియుల వాక్యంలో మనం చూస్తున్నప్పుడు అల్ప విశ్వాసము అనే అంశాన్ని మనం ధ్యానం చేసి ఉన్నాం. మన ధ్యానంలో మొదటి మాట, అల్ప విశ్వాసము చింతకు గురి చేయును, అల్ప విశ్వాసము భయమును కలిగించును. మూడవదిగా అల్ప విశ్వాసము ఆశ్చర్య కార్యములు అడ్డుకొనును. గనుక ఇట్టి అల్ప విశ్వాసం మనలో ఉన్నట్లయితే దాన్ని తీసివేసుకుందాం. అవిశ్వాసము నాకొద్దు ప్రభువా, అల్ప విశ్వాసం కూడా నాకొద్దయ్యా, ఆవగింజంత విశ్వాసము నాకు దయచేయి ప్రభువా అని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, ప్రార్థన. దయగల మా తండ్రి, ప్రేమగల మా యేసు ప్రభువా, నిన్ను స్తుతిస్తున్నాము. అల్ప విశ్వాసము అనే అంశము ద్వారా మీరు మాతో మాట్లాడినందుకై నిన్ను స్తుతిస్తున్నాము. అల్ప విశ్వాసము చింతకు గురి చేస్తుందని, అల్ప విశ్వాసము భయమును కలిగిస్తుందని, అల్ప విశ్వాసము ఆశ్చర్య కార్యములను పొందుకోకుండా అడ్డుకుంటుందని మేము నీ వాక్యం ద్వారా నేర్చుకుని ఉన్నాం. అవిశ్వాసము అల్ప విశ్వాసము మాకొద్దు ప్రభువా, విశ్వాసము దయచేయము. ఆవగింజంత విశ్వాసము దయచేయనైనా, పరిపూర్ణమైన విశ్వాసము దయచేయండి ప్రభువా. అమూల్యమైన విశ్వాసము మాకు దయచేయండి ప్రభువా. అపోస్తలులు పొందిన అమూల్యమైన విశ్వాసమును ప్రతి ఒక్కరూ పొందుకొని అద్భుత కార్యాలను చూడడానికి సహాయము చేయము. చింతలేని వారముగా, భయము లేని వారముగా, దేవ అద్భుతములను పొందుకునే వారముగా మేము ఉండడానికి సహాయము చేయము. గొప్ప సమాధానమును పొందుకునే జీవితం మీరు మాకు దయచేయండి. అవిశ్వాసాన్ని తొలగించండి ప్రభువా, అల్ప విశ్వాసాన్ని తొలగించండి ప్రభువా. అచంచలమైన విశ్వాసము, ఆవగింజంత విశ్వాసము ప్రతి ఒక్కరికి దయచేయమని, మేము చేస్తున్న ప్రతి ప్రార్థనలకు జవాబులు దయచేయమని ప్రార్థన చేయుచున్నాం. ఎవరైతే బలహీనులు ఉన్నారో ఇప్పుడే విశ్వాసంతో ప్రార్థన చేయుచున్నాం. నీ వాక్కును పంపి నీ బిడ్డలను బాగు చేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యా, విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచునన్నావు తండ్రి. నీ సన్నిధిలో ప్రార్థించుచుండగా ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యములు చేయమని ప్రార్థన చేయుచున్నాను. యేసయ్యానికి వందనాలు. అద్భుతములు చేయమని ప్రార్థన చేయుచున్నాను. కృంగిన వారిని లేవనెత్తండి ప్రభువా. దేవానికి స్తోత్రం. ఎవరైతే చింతలతో ఉన్నారో వారి చింతలన్నీ తొలగించమని ప్రార్థన చేయుచున్నాను. ఎవరైతే భయపడుచున్నారో వారి భయాలన్నిటిలో నుండి వారిని బయటికి తీసుకురమ్మని ప్రార్థన చేయుచున్నాను. చింతలను తొలగించునైనా, భయములు తొలగించునైనా, బాధలు తొలగించునైనా. అయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాను. యేసయ్యా, అద్భుతాలు జరిగించునైనా. ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యములు చేయమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతిరోజు ఈ ప్రార్థన పోరాటం ద్వారా మీరు చేయుచున్న అద్భుత కార్యాల కొరకు వందనాలు. అద్భుతమైన వాక్య సందేశాల కొరకు వందనాలు. నీ దాసులను బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. ఈ ప్రార్థన పోరాటమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. దేవా, సహకరిస్తున్న బిడ్డలందరినీ కూడా మీరు దీవించండి. సహకారుల పేర్లు జీవగ్రంథమందు వ్రాయబడతాయని నీ వాక్యము సెలవిచ్చుచుంటుండగా ఇంకను ఆర్థిక సహకారము, ప్రార్థన సహకారము, పరిచర్య సహకారము అందించే బిడ్డలుగా ఉండడానికి ప్రతి ఒక్కరికి సహాయము చేయము. ప్రేయర్ టీమ్స్ అన్నిటిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. టెక్నికల్ టీమ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. వర్షిప్ టీమ్స్ కొరకు ప్రార్థిస్తున్నాం. దేవానికి స్తోత్రం. దైవజనుల కొరకు ప్రార్థన చేయుచున్నాం. సంఘాల కొరకు ప్రార్థన చేయుచున్నాను. మొబైల్ చర్చ్ ద్వారా జరుగుతున్న పరిచర్య కొరకు ప్రార్థన చేయుచున్నాను. ప్రపంచ దేశములన్నిటి కొరకు ప్రార్థన చేయుచున్నాము. దేశ సరిహద్దులలో గొప్ప సమాధానము కలుగు చేయమని ప్రార్థన చేయుచున్నాము. ఇజ్రాయేల్ కొరకు ప్రార్థన చేయుచున్నాము. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయుచున్నాము. సమాధానము కలుగు చేయండి. యుద్ధ వాతావరణము తొలగించమని ప్రార్థన చేయుచున్నాం. భయములు తొలగించమని ప్రార్థన చేయుచున్నాం. రానున్న ఎలక్షన్స్లో ప్రభువా, నీ చిత్తమును జరిగించమని ప్రార్థన చేయుచున్నాం. అధికారులందరి కొరకు ప్రార్థన చేయుచున్నాం. సమస్త మానవాళి కొరకు ప్రార్థన చేయుచున్నాం. ప్రతి ఒక్కరిని రక్షించుము, స్వస్థపరచుము, విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరి చింతలన్నీ తొలగించమని, భయాలన్నీ తొలగించమని, వారికి ఉన్న బాధలు, కష్టాలు, సమస్యలు దూరం చేయమని ప్రార్థన చేయుచున్నాను. ప్రతి ఒక్కరి అవసరాలు తీర్చుమని, అద్భుతములు, ఆశ్చర్యకార్యములు మీరు జరిగించమని ప్రార్థన చేయుచున్నాం. నీ దాసులు తలపెట్టి చేయుచున్నా ప్రతి పనిలో మీరు తోడుగా ఉండండి. ప్రయాణాలలో తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరిని మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు బర్త్డేలు జరుపుకొనిచున్న బిడ్డలను దీవించండి. ఈరోజు యానివర్సరీలు జరుపుకొనిచున్న బిడ్డలను దీవించమని ప్రార్థన చేస్తున్నాను. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం.
ప్రతి ఒక్కరి పట్ల మీరు కార్యములు చేయమని, ఈ ఉదయకాల ఆశీర్వాదములు సమృద్ధిగా మీరు మాకు అనుగ్రహించమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవునికి ఎడతగిన సన్నిధి, సహవాసము, ఆదరణ, ఆనందం ఇక్కడ చేరిన మనందరికీ, సకల లోకములున్న సకల పరిశుద్ధులకు, సంఘమునకు సదా తోడే నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన వారులారా, ఈ ప్రార్థనా పోరాటములో జాయిన్ అయ్యి మాతో కలిసి ఆరాధించి ఆయన వాక్యమును ధ్యానించి ప్రార్థించిన మీకందరికీ మరొకసారి ప్రభు పేరట వందనాలు తెలియజేస్తున్నాను. ముఖ్యముగా ఈ సమయాన్ని నాకు అనుగ్రహించిన దేవునికి, అలాగే మన దైవజనులు రెవరెండ్ డాక్టర్ జాషువా గుమ్మల గారికి ప్రత్యేకముగా వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మనలను, మన కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్.